ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మీరు పంపించిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన కొరకు మరి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థనలో ఉండండి. ఖచ్చితంగా ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మరి మినిస్ట్రీ కొరకు మీరు కూడా ప్రార్థిస్తున్నారు కదా? ఎస్, ఒంగోలులో మరి డిసెంబర్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో శక్తివంతమైన సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. తప్పక ఈ ఆరాధనకి అందరూ రండి. మరి దైవ దీవెనలు పొందండి. ఖచ్చితంగా ప్రార్థించండి, అనేక మంది జీవితాలు కట్టపడాలని. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. మరి చక్కని నిద్ర దేవుని మాటలు ధ్యానిద్దాం. ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము భయము కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు భయము కలిగిన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఈ రోజున భయము లేని జీవితాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కదా. చూడండి, మన జీవితంలో మనం వేస్తున్న ప్రతి అడుగు అది దేవునికి ఇష్టమైన అడుగుగా ఉందా లేదా అని మనం గమనించలేకపోతూ ఉన్నాం, పరిశీలించలేకపోతున్నాం. ఎప్పుడు మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధిలో అనేకమైన విషయాలను మరి మనం ఒప్పుకుంటున్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం, ఒప్పుకుంటున్నాం. మరి ఎప్పుడు కూడా ఒప్పుకున్న దానిని మరి విడిచిపెట్టట్లేదు కదా. అదే తప్పుని, అవే మాటలు, అవే ఇష్టానుసారమైన జీవితం, దీని ద్వారా మనము ప్రభుని మహిమపరచలేం. ఎప్పుడు మనల్ని మరి ప్రభు ఒప్పుకుంటారంటే, ప్రభు మనల్ని స్వీకరిస్తారంటే, ప్రభు మనల్ని ప్రేమిస్తారంటే ఎప్పుడైతే నిత్యము అన్ని విషయాల్లో, అన్ని వేళల బ్రతుకు దినములన్నీ ఈ శ్వాస విడిచేంత వరకు కూడా మన బ్రతుకులలో దేవుని యందు భయము కలిగిన జీవితాలుగా ఉండాలి. ఆమెన్. అన్నిటిని విడిచిపెట్టు వారిని ప్రభు గొప్ప రీతిలో బ్లెస్ చేస్తారండి. అన్నిట్లో ఇప్పటికే ఎన్నో తప్పులు చేసి ఉన్నాం అనుకుంటా కదా. ఎంతో భయంకరమైన పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, ఎంతో భయంకరమైన విషయాల్లో ముందుకు వెళ్తూ ఉన్నాం. అది దేవునికి ఇష్టము లేదని దేవుడు ఎన్నోసార్లు మాట్లాడని తెలుసు, కానీ విడిచిపెట్టలేకపోతున్నాం. విడిచిపెట్టు వారి జీవితంలో, ఒప్పుకొను వారి జీవితంలో, ప్రభు సన్నిధానంలో ఆ అతిక్రమంలో ఏవైతే ఒప్పుకుంటామో వారి పట్ల దేవుడు గొప్ప కృప చూపిస్తారు. అట్టి వారిని, నిత్యము భయం కలిగిన వారిని ప్రభు ధన్యులు అంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ప్రభు మాట్లాడుతుండగా మనల్ని మనం సరి చేసుకుందాం, చక్కని జీవితాన్ని జీవిద్దాం. ప్రభు ఏదైతే వద్దంటున్నారో వాటిని విడిచిపెడదాం. ప్రతి ఒక్క విషయంలో కూడా విడిచిపెట్టి బ్రతుకుదామండి. నూతనమైన జీవితాన్ని ప్రారంభిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో అద్భుతకరమైన మాటలు పట్టుకొని మరి బలముగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మేడి పండు చూడడానికి చాలా అద్భుతకరంగా ఉంటుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ పండు, ఆ ఫ్రూట్ని చూస్తూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది. కానీ చూసేంత వరకే దాని ఆకారం అంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ దాన్ని ఒకసారి అలా చీల్చితే, అంటే దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో అంతా కూడా పురుగులు ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ మన జీవితాలకు అప్లై చేస్తే చూడడానికి అందంగా కనిపిస్తూ ఉంటాం, చూడడానికి చాలా భక్తిగా కనిపిస్తూ ఉంటాం, చాలా మంచి ప్రవర్తన కలిగిన వారేమో అనుకుంటూ ఉంటాం. కానీ అసలు జీవితం లోపల పురుగులు లాంటి జీవితంగా ఉంది. అంటే ఎందుకు పనికిరాని జీవితం, అది దేవునికి ఇష్టము లేని జీవితంగా ఉంది. అలాంటి జీవితాలు వద్దండి. దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితాలుగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. మనము అనేకులకు ఉపయోగపడే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి, అనేకులకు బ్లెస్సింగ్గా ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రాముఖ్యంగా దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితాలుగా ఉండాలి. అలాంటి జీవితాలతో ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ చక్కని మాటల్ని పట్టుకొని బలముగా
నిత్యము భయము కలిగి మరి దేవుని యందు నడుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, విశేషకరమైన రీతిలో ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. నీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో అయ్యా ముందుకు నడిపిస్తున్నాయి. నిత్యము భయము కలిగిన వారిని అయ్యా ధన్యులు అంటున్నావు అయ్యా. నీ యందు భయము కలిగిన జీవితాలు మాకు ఉండును గాక. విశేషకరమైన రీతిలో మా జీవితాలు ఉండును గాక అయ్యా. అనేకులకు బ్లెస్సింగ్గా మేము ఉందుము గాక ప్రభా. ఇన్ని రోజులు ఏవైతే ప్రభా విడిచిపెట్టలేకపోతున్నామో, మరచిపోలేకపోతున్నామో వాటిని అన్నిటి నుంచి మమ్మల్ని విడుదల పరచమని వేడుకున్నాం. మీ సన్నిధానంలో ఎన్నోసార్లు ఒప్పుకొని తప్పుని మళ్ళీ తిరిగి అదే తప్పు చేస్తూ మిమ్మల్ని ఎన్నోసార్లు దుఃఖపరిచాం, ఆయాసపరిచి ఉన్నాం, బాధ పెట్టి ఉన్నాం. అలాంటి జీవితాలు వద్దయ్యా. నీకు ఇష్టమైన జీవితాలు జీవించే కృపను దయచేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యము జరుగునుగాక యేసు నామములో అయ్యా. ఇదిగోండి మంచి జీవితాలను దయచేయండి. అలాగే ఉదయకాల సమయంలో జరుగుతున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో, చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడే ఉందురుగాక. మా ప్రియులందరికీ క్షేమం కలుగునుగాక, కృప కలుగునుగాక. ఎంతమంది అయితే అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యం చేత నింపబడుదురుగాక, గొప్పవారగుదురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకుంటున్నాం. నెమ్మది, సమాధానం, సంతోషము చేత నింపండి ప్రభా. ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ ప్రత్యేకమైన రీతిలో కృప కలుగును కాక. ఇంకా నూతన సంవత్సరంలో అయా బిడ్డలు నడిపించబడుతుండగా కృపతో నింపండి. చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి ప్రభా. గొప్పగా ఆశీర్వదించండి. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి విధవరాళ్ళు ఉన్నారో, అనాథులు ఉన్నారో, అయా భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కృప కలుగును కాక. గొప్పవారు చేయండి ప్రభా. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడే ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మీరు తోడే ఉండండి. గర్భఫలాల కొరకు, వివాహాల కొరకు అయా ఇదిగోండి ప్రభా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి కృప కలుగును గాక. కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదల కలుగును గాక. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి విడుదల కలుగును గాక. అనేకమైన బంధకాల నుంచి బంధింపబడుతున్న వారికి అయా విడుదల కలుగును గాక. అందరినీ బ్లెస్ చేస్తూ బలమైన కార్యాలు అందరి జీవితంలో జరిగించండి. ఒంగోలులో ప్రభ జరుగుతూ ఉన్న జరగబోతూ ఉన్న స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 10వ తారీఖు ఘనముగా జరుగును కాక. అనేకులు నడిపించబడాలి, అనేకమైన గొప్ప కార్యాలు జరగాలి. అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్.